ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 రోజున మనం ఎంతో ఆనందంగా క్రిస్మస్ ఫెస్టివల్ జరుపుకుంటాం. ఈరోజు జీసస్ క్రైస్ట్ బర్త్డే అని ప్రపంచం అంతా జరుపుకుంటుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హౌ వాస్ జీసస్ బోర్న్ మరియు వై వి సెలబ్రేటెడ్ క్రిస్మస్? ఇవాళ మనం ఆ అందమైన కథ తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం నజరేత్ అనే చిన్న టౌన్లో ఒక మంచి మరియు భక్తిమంతురాలైన అమ్మాయి మేరీ ఉండేది. ఆ ఊరు ఇజ్రాయెల్ కంట్రీలో ఉంది. ఒకరోజు ఏంజెల్ గాబ్రియల్ అనే దేవదూత మేరీకి కనబడింది. ఆ దూత ఇలా ఉంది: మేరీ, యు ఆర్ బ్లెస్డ్ బై గాడ్. యు విల్ గివ్ బర్త్ టు ఎ హోలీ చైల్డ్, ద సన్ ఆఫ్ ద గాడ్. మేరీ ఆశ్చర్యపోయింది. లెట్ ఇట్ హ్యాపెన్ యాజ్ గాడ్ విష్. అంటే దేవుడు కోరినట్లు జరగనివ్వు అని చెప్పింది. జర్నీ టు బెత్లెహెమ్. కొన్ని నెలల తరువాత మేరీ మరియు ఆమె భర్త జోసెఫ్ ఒక లాంగ్ జర్నీ మొదలు పెట్టారు. వారు బెత్లెహెమ్ టౌన్ కి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆ ఊరికి చేరేసరికి అన్ని హౌసెస్ ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి. వారికి ఎక్కడ రూమ్ దొరకలేదు. చివరికి వారు ఒక చిన్న స్టేబుల్ అంటే యానిమల్ షీడ్ లో ఉండాల్సి వచ్చింది. బర్త్ ఆఫ్ జీసస్. ఆ రాత్రి చాలా పీస్ఫుల్ నైట్ లో మేరీ గేవ్ బర్త్ టు ఏ బేబీ బాయ్. ఆ బిడ్డే మన ప్రభువు జీసస్ క్రైస్ట్. ఆమె ఆయనని క్లాత్ తో చుట్టి ఒక మ్యాంగర్ అంటే ఒక పశువుల తొట్టిలో ఉంచింది. ఆకాశంలో దేవదూతలు కనిపించి పాడారు: గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, పీస్ ఆన్ ఎర్త్. అంటే దేవునికి మహిమ కలుగును గాక, భూమిపై శాంతి కలుగును గాక. దగ్గరగా ఉన్న సెటిలైట్స్ వార్త విని జీసస్ బేబీని చూడడానికి వచ్చారు. దూరంగా ఉన్న 3 wise men ఆకాశంలో ఒక బ్రైట్ స్టార్ చూశారు. వారు ఆ స్టార్ ని ఫాలో చేసి బెత్లెహేమ్కి వచ్చారు. వారు బేబీ జీసస్ ని చూసి సంతోషపడి ఆయనకు ప్రీసియస్ గిఫ్ట్స్ ఇచ్చారు: గోల్డ్, ఫ్రాంకినెస్ అండ్ మెర్త్. ఆ రోజు ప్రపంచానికి హోప్, పీస్ అండ్ లవ్ పుట్టింది. ఇలా జీసస్ క్రైస్ట్ జన్మించాడు. ఆయన మనుషులందరికీ లవ్, కైండ్నెస్, ఫర్గివెన్స్ అండ్ పీసెస్ నేర్పించాడు. మనకు క్రిస్మస్ అంటే కేవలం గిఫ్ట్స్, లైట్స్ అండ్ డెకరేషన్ మాత్రమే కాదు. ఇది ఒక ఫెస్టివల్స్ ఆఫ్ లవ్ అండ్ షేరింగ్, హెల్ప్ అదర్స్, ఫర్గివ్ ఎవ్రీవన్ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్. Let's celebrate this Christmas with love, faith, peace and joy. ఈ క్రిస్మస్ మన హృదయంలో ప్రేమ, శాంతి, ఆనందం నింపుకుందాం. మేరీ క్రిస్మస్ డే ఎవ్రీవన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.